కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష, వారి అహంకారపూరిత ధోరణిని తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉంది. మంది మార్బలం ఉందని, అధికారం ఉన్నాయని, డబ్బులున్నాయని పెద్ద ఎత్తున జనాన్ని పోగేసి మీడియా అంతా తమ గుప్పిట్లో ఉందని, అధికార దుర్వినియోగం చేయొచ్చు అనేటువంటి రీతి లోపల కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి రీతిలో ఉంది. వ్యక్తుల వ్యక్తిగత దూషణలకి దిగుతూ రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్టులు, డబ్బుల గురించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న ఏదలుచుకున్నాను. మీ పార్టీలో చేరినటువంటి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఏ ఎమ్మెల్యేకి ఏమేమి కాంట్రాక్ట్ ఇచ్చినావు, ఏ ఎమ్మెల్యేకి ఎన్ని డబ్బులు ఇచ్చినావు, ఎందుకు వాళ్ళు మీ పార్టీలో చేరారు? మీ పార్టీలో చేరితే న్యాయం ఎట్లా, ఇంకొక పార్టీలో చేరితే కాంట్రాక్టులకు అమ్ముడు పోయిన అనేటువంటి మాట ఎంతవరకు సమంజసం? చదువుకున్నోడివి, సీఈఓగా పనిచేసినావు, రాజకీయాల లోపల మార్పు కోసం వచ్చినావు, మంచిగా మాట్లాడితే సంస్కారవంతంగా ఉంటుంది. కానీ నీకు నచ్చితే ఒక రకంగా, నీకు నచ్చకపోతే ఇంకొక రకంగా అనేటువంటి భాషని మీరు మాట్లాడడం మానుకోవాలి. ఖమ్మం జిల్లాలో మీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రిని ఓడగొట్టిన ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీ పార్టీలోకి తీసుకున్నారు. కాళేశ్వరంలో 800 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారో ఒకసారి చెప్పాలి. మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మంత్రిని ఓడగొట్టారు. మీరు మంత్రిని ఓడగొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీ పార్టీలోకి తీసుకున్నారు. ఆయన మీ మీద, ప్రభుత్వం మీద కోర్టులో కేసు వేసిండు. ఆయనకి ఎన్ని పైసలు ఇచ్చిరో, ఎంత లబ్ధి చేకూర్చిరో చెప్పురు. ఇట్లా 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని కొనుక్కున్న రోజు మీరు ఇచ్చిన డబ్బులు ఎన్ని, మీరు చేసింది ఎంత అనేది ఒకసారి ప్రజలకు చెప్తే ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులు 18,000 గురించి తర్వాత మాట్లాడుకుందాం అనేది నేను కేటీఆర్ గారికి ఈ సందర్భం ఇచ్చే సూచన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.